నమస్తే అండి. నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. నేను గత 5 ఏళ్ల క్రితం శుభోదయం హిందూ ధర్మ సంఘం అని చెప్పి ఒక సంస్థ స్థాపించాం. ఈ సనాతన ధర్మం హిందూ బంధువులందరికీ కూడా హిందూ భావోపేరిత విషయాలు తెలియపరచడం కోసం మేము ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. అందులో భాగంగా ఈ మధ్యకాలం జరిగిన సంఘటన మీద ఈ వీడియో చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. సనాతన 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 అంటున్నారు కదా. ఈ సనాతన 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 కారణం ఏంటంటే సూర్యుడు చంద్రుడు అంటే మనకు నమ్మకం. సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం, చంద్రోదయం ప్రతి మనిషి జీవన విధానంలో మనకి సూర్యచంద్రుడు ఒక భాగం. దాన్ని బట్టే మన ధర్మం. అదేవిధంగా ఈవేళ ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఒక శాసనసభ్యులు, ఉపసభాపతి, ఆయన నియోజకవర్గంలో ఎప్పుడో పురాతన 100 ఏళ్ల క్రితం ఉన్న రామాలయం పాడుపడిందని చెప్పి తెలిసిన కొంచెం క్లీన్ చేయించి శ్రీరామనవమికి అక్కడున్న హిందూ బంధువులు ఈయన గెస్ట్గా పిలిస్తే ఒక దండయిటా కూడా అక్కడ వారిని అడ్డుపెట్టి తర్వాత కొంతమంది గొడవ పెట్టి వారు వెళ్ళిపోయి ఆయన కారును కూడా రాళ్ళతో కొట్టి ఇలా చేయటం వల్ల ఎక్కడ లోపం జరుగుతుందని మనం ఒకసారి విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ప్రతి హిందువు తన యొక్క భావాన్ని పర్వాలేదు ఒక విధంగా వెళ్తున్నారు తప్ప నిబద్ధతతో. పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్తున్నాం, సనాతన సౌత్ ఇండియానికి అంతం కాదు. నేను కదా 5-6 ఏళ్ళుగా వీడియోలు చేస్తున్నా. ఇది మోదీ గారు ప్రధానమంత్రి అయ్యి 3వ టర్మ్లో ఉన్నాం. ఈ సనాతన ధర్మం ఆయన చెప్పాం, అయ్యా సనాతన ధర్మం పాటించండి. దక్షిణ రాష్ట్రాల్లో ఈ యొక్క సనాతన ధర్మం గురించి చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కరే స్పందించారు. రఘురామకృష్ణరాజు గారి మీద ఇలా జరిగితే ఇక్కడ ఏ పార్టీ స్పందించలేదు. దానికి ఏమిటి కారణం అంటే ఇతర మతస్థులకు మీరు డబ్బులు వేయడం వల్ల వారి యొక్క మతాన్ని పెంచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం చేయటం వల్ల తప్పు కాదు, కానీ అట్ ద సేమ్ టైం హిందూ ధర్మం మీద బాధ వస్తే స్పందించకపోవడం చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా తప్పు చేశారు. చాలా సమయం అయిపోయింది, వెంటనే స్పందించాలా. హిందూ ధర్మం మీద జరిగితే అంటే మీ ఓట్ల కోసం మీరు మాట్లాడుతున్నట్టుగా మేము భావించాలా? ఎందుకంటే హిందూ ధర్మం మీద కమిట్మెంట్ అన్నది లోపం కనబడుతుంది. అలాగే ఈ యొక్క దేవాలయాల మీద ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఈ దేవాలయ శాఖ మంత్రి ఈ యొక్క దేవాలయాలకు ఏం జరుగుతుంది, ఏమిటి దేవాలయాలు అన్నది ఒక ఆదాయ వనరులుగా చూస్తున్నారు తప్ప ఒక సిస్టమ్ ప్రకారంగా దేవాలయాల్లో ఏ విధంగా జరగట్లేదు అన్నమాట యథార్థం. ఎందుకంటే తిరుమల తీసుకుంటే ప్రతి గుళ్ళో తెల్లవారు 2 గంటల నుంచి సుప్రభాత సేవ, కొన్ని రకరకాల సేవలు చేస్తుంటారు. అలాగా ప్రతి దేవాలయంలో ఒక చార్ట్ పెట్టి ఇలాంటి సేవలు ఉంటాయి, ఈ విధమైన భక్తులు ఉంటారని చెప్పి ఒక చార్ట్ పెడితే టైం ప్రకారంగా టైం రాసి 2 గంటలకింత, 3 గంటలకింత, 5 గంటలకింత దేవుడికి ఆ యొక్క భోజనాలు పెట్టి టైము ఆ యొక్క పదాలు మనకు రాకపోవచ్చు, కానీ ఆ విధంగా రాస్తే ఒక చార్టు, దాన్ని బట్టి రాబోయే తరంలో యువత వాళ్ళకి భక్తిగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి హిందువు తప్పనిసరిగా పాటించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవడి మతాన్ని వాడే కాపాడుకోవాలా, ఎవడో వచ్చి మనల్ని కాపాడు. మన ఓటు కావాలంటే మన మతానికి రక్షణగా పాలకులు ఉండాలా, అక్కడ రాజీ పడకూడదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓటేసి మిమ్మల్ని లెక్కించాం, కాకినాడ జిల్లా వాసులు మీరు చెప్పి ఎంపీకి ఓటేసాం, మేము కూడా మీ యొక్క పార్టీకి ఓటేసాం కాబట్టి అడిగే హక్కు హిందువుగా నాకు ఉంది. భవిష్యత్ తరాలు మన బిడ్డలకి మనం ఏం చెప్పాలి, ఈ హిందూ ధర్మం మీద ఏం చెప్పాలి అంటే మీరు ప్రత్యేకమైన దృష్టి తీసుకుని ముఖ్యమంత్రి గారికి చెప్పి దేవాదాయ శాఖ కరెక్ట్గా వారికి ఈ సిస్టమ్ ఇవ్వాలా, ఒక చార్ట్ ఇవ్వాలా, ప్రజలకు ఏ విధంగా చేయాలి. అలాగే ఈ యొక్క వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి పైసా మీద ఆడిట్ జరగాలి. దేవాదాయ శాఖ అంటే అవినీతి దారుణంగా తయారైందని చెప్పి బయట చెప్పుకుంటున్నారు. ఈవేళ ఒక ఆయన అన్నారు, అన్నవరం దేవస్థానంలో కనీసం
ఆ యొక్క వస్తువుల మీద రేట్లు లేకుండా అమ్మేస్తున్నారు అక్కడ. అంటే ఏమిటిది? ప్రజల యొక్క దోపిడీ. తర్వాత ఇతర మతస్థులు హిందూ ఆలయంకి ఎలా వస్తారు అన్న ఆ యొక్క విషయం మీద మీరే నిర్ణయం తీసుకోవాలా. ఆ యొక్క పూజారులు, ఆ దేవస్థానం వారు వచ్చే భక్తులు పెంచుకునే విధంగా మనం కార్యక్రమం తీసుకోకపోతే ఇప్పటికే ఈ మతం మీద చేసే కొన్ని అధికారులు చేసే తప్పుల వల్ల కొంతమంది పూజారులు ఈ యొక్క భక్తులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారేమో నాకు అనిపిస్తుంది. అలా వెళ్ళిపోయిన వారు వారి తాత తండ్రులందరూ హిందువులే కదా. ఈవేళ మతం మారారు. ఈవేళ చూసిన మనకి వీళ్ళు వారి ముత్తాతలందరూ కూడా హిందువులే. ఇది కారణం ఏంటి? మనం వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల ఎదుటి వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నాడు. అతను క్యాచ్ చేసుకొని చెప్పి మనం అనుకోవడం ఎందుకు? మనం వాళ్ళని రాబట్టుకుందాం. హిందూ మతం మీద అభిమానం చూపించగలలాగా ఇదే ఎండోమెంట్ వారు, పూజారులు, ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వారు, అలాగే ఇతర హిందూ సంస్థలు అందరూ ఏకమయ్యి ఇప్పటికైనా మేల్కోకపోతే రాబోయే రోజుల్లో మనం గుడికంతా కూడా అడ్డు పెడతారు. ఆ పరిస్థితి వచ్చేస్తుంది. ఈవేళ హిందూ గుడికే వాళ్ళు వచ్చి అడ్డు పెట్టారంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? మన ఇళ్ల మధ్యలో చర్చిలు లేవా? మన ఇళ్ల మధ్యలో మసీదులు లేవా? మనం ఎప్పుడున్నా వాళ్ళు ఏదైనా అన్నామా ఒక్క మాట? అయ్యా ఇతర మతస్థులారా, మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సాహమించకండి. మత విద్వేషాలకి మీరు కారణం కాకూడదు. ఇది లౌకిక దేశం. మీరు మేము అందరూ కలిసి ఉంటేనే సమాజం ఇది. ఇలా మా మతం మీద మీరు మీ మతం మీద మేము కొట్టుకుంటే చివరికి మనందరం కలిపి సర్వనాశనం అయిపోతాం. రాజకీయ పార్టీలు అన్ని మతాలని సరి సమానంగా చూడాలి తప్ప హిందూ మతం డబ్బులు తీసుకుని వారికి వేస్తారని ఒక భావన ఏర్పడింది. లేదు, వారి చర్చిల్ని మసీదుల్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోలేనప్పుడు మా మతాన్ని, మా దేవాలయాల్ని మా హిందువులకు అప్పచెప్పేయండి. మేమే ట్రస్ట్ చేసుకుంటాం. మేమే పర్ఫెక్ట్గా నడుపుకోగల సత్తా ఉన్న వ్యక్తులు హిందువులు. మీ వల్ల మా సొమ్ము పోతుంది. అయినా మేము ఏ రోజు బాధపడలేదు. ప్రతి గుడిలో ఒక చార్ట్ కంపల్సరీ ఉండాలా. ఈవేళ పూజ ఏమిటి, రేపు పూజ ఏమిటి, ఎల్లుండి పూజ ఏమిటి, ఈ నెలలో ఈ భాద్రపద మాసంలో ఏంటి, ఆశ్వీజంలో ఏంటి, కార్తీకంలో ఏంటి, శ్రావణ మాసం ఏమిటి అని చెప్పి చార్ట్ సంవత్సరం పొడిక్కి ఆ గుడిలో ఉంటే భక్తులకు వెళ్ళిన వాళ్ళకి అక్కడ తెలుస్తుంది. ఎవరికి ఏ మంత్రం నచ్చితే, ఎవరికి ఏ గుడి నచ్చితే టైం ప్రకారంగా ఆ సేవ చూసుకుని వాళ్ళు వెళ్తారు. అలాగే భక్తుల్ని రాబట్టుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి తప్ప భక్తుల్ని ఇట్టి పరిస్థితుల్లో తోసేసే విధంగా, అధిక టికెట్ రేట్లు పెంచేసే విధంగా ఈ కాదు మనకు కావాల్సింది. ఈ వేళ పరిస్థితిని బట్టి టికెట్ రేట్లు కాదు, టికెట్ రేట్లు తగ్గించండి. మీరు ఇచ్చే సేవకి, మీకు కట్టే డబ్బుకి పొంతన లేకుండా పోతుంది. దీని మధ్యలో భక్తుడికి, దేవస్థానానికి మధ్య దళారులు ఎక్కువైపోయారు. దళారులు చాలా దారుణంగా దళారులు కావడానికి ప్రధాన కారణం ఈ రాజకీయ నాయకులు చెప్పి వాళ్ళు బయట భక్తులు చెప్తుంటే మనం సిగ్గుపడే పరిస్థితికి వస్తుంది. చాలా దారుణంగా ఉంది. కాబట్టి అయ్యా మీరు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద పూర్తిగా ప్రతి నిమిషము కౌంట్ డౌన్ చేసుకుని 48 గంటల్లో మీ యొక్క నిర్ణయం మాకు తెలియపరచాలని, హిందూ భక్తులందరూ మనోభావాలకి మీరు మద్దతుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగబాబు.